తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఫీచర్స్ తోని ఒక మంచి QLED టీవీ చూస్తున్నారా? ఇదే TCL C61B బడ్జెట్ లో ప్రీమియం QLED గూగుల్ టీవీ మొన్న అమెజాన్ సేల్ లో పర్చేస్ చేసి ఒక 10 days యూజ్ చేసి ఈ రివ్యూ చేస్తున్నాను. ఈ C61B సిరీస్ లో 43, 50, 55, 65 ఇంచెస్ 4 సైజెస్ అయితే ఉన్నాయి. అన్ని టీవీస్ ఆల్మోస్ట్ సేమే ఉంటాయి, జస్ట్ సైజ్ ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఈ వీడియోలో అన్ని సైజెస్ ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడతా. మీరు ఏ సైజ్ కొనాలన్నా మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది. బాక్స్ లో ఫస్ట్ చూసుకుంటే మనకు పేర్ ఆఫ్ ప్లాస్టిక్ టీవీ స్టాండ్స్ ఇచ్చారు. ఇవి మెటాలిక్ ఫినిష్ తో వస్తాయి, మెటల్ అయితే కాదు, బట్ ప్లాస్టిక్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. మల్టీ ఫంక్షనల్ రిమోట్ ఇచ్చారు. ఇది బ్లూటూత్ అండ్ IR టెక్నాలజీ రెండిటి పైన వర్క్ అవుతుంది. రిమోట్ చాలా స్లిమ్ గా ఉంది, బట్ లెంగ్త్ మాత్రం ఎక్కువ ఉంది. టీవీతో ఎటువంటి వాల్ మౌంట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. మళ్ళీ మనం వాల్ మౌంట్ కొనాలంటే ఎక్స్ట్రాగా 600 to 700 రూపీస్ అయితే అవుతుంది. బెస్ట్ వాల్ మౌంట్స్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. కొనే ప్లాన్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఈ టీవీ 2 years వారంటీతో వస్తుంది. సర్వీస్ ఎక్స్పీరియన్స్ గురించి లాస్ట్ లో మాట్లాడుకుందాం. టీవీ బిల్డ్ అండ్ ఫినిష్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ నుంచి చాలా ప్రీమియం లుక్ ఉంది. బాటమ్ సైడ్ TCL లోగో అండ్ IR కంట్రోల్ సెంటర్ ఉంది. ఎక్స్ట్రా ప్రీమియం ఫీల్ కోసం రైట్ సైడ్ డిస్ప్లే ఎడ్జ్ లో ప్రీమియం QLED అని ఒక ప్లాస్టిక్ బ్యాడ్జ్ కూడా ఇచ్చారు. వద్దనుకుంటే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మొత్తం ప్లాస్టిక్ బిల్ తో వస్తుంది. బ్యాక్ ప్యానల్ కొంచెం డెలికేట్ ఉన్నట్టు అనిపిస్తుంది. లైట్ గా ప్రెస్ చేస్తే ఫ్లెక్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్ డిజైన్ అయితే చూడడానికి స్లిమ్ గా చాలా బాగుంది. పోర్ట్ చూసుకుంటే ఫస్ట్ ఒక USB 3.0 పోర్ట్ ఇచ్చారు, హార్డ్ డిస్క్ అండ్ పెన్ డ్రైవ్ పెట్టుకోవడానికి. బట్ మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఈ టీవీకి సపోర్ట్ చేయట్లేదు. ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం LAN పోర్ట్ ఇచ్చారు. 3 HDMI పోర్ట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ HDMI రెగ్యులర్ డిస్ప్లేస్ కనెక్ట్ చేసుకోవడానికి, సెకండ్ది సర్వీస్ HDMI పోర్ట్, దీన్ని నార్మల్ HDMI లా కూడా యూజ్ చేసుకోవచ్చు. థర్డ్ HDMI కి EARC అండ్ ARC సపోర్ట్ ఉంది. అంటే ఈ పోర్ట్ తో సౌండ్ బార్స్ ని కనెక్ట్ చేసి హై క్వాలిటీ ఆడియోని ఎంజాయ్ చేయొచ్చు. సేమ్ పోర్ట్ DTS అండ్ డాల్బీ అట్మాస్ అవుట్పుట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓల్డ్ డివైసెస్ కోసం యాంటీనా పోర్ట్ అండ్ AV పోర్ట్ కూడా ఇచ్చారు. ఆడియో అవుట్పుట్ కి రెగ్యులర్ 3.5mm జాక్, అలాగే ఆప్టికల్ ఆడియో అవుట్ కూడా ఉంది. ఒకవేళ మీ దగ్గర 5.1 ఛానల్ సపోర్ట్ చేసే హోమ్ థియేటర్ ఉంటే బెస్ట్ క్వాలిటీ ఆడియో అవుట్పుట్ ఎంజాయ్ చేయొచ్చు. పోర్ట్స్ విషయంలో అన్ని బాగానే ఇచ్చారు, బట్ ఒకటే USB 3.0 పోర్ట్ ఇచ్చారు. ఇంకో USB 2.0 పోర్ట్ ఇచ్చుంటే బాగుండి అనిపించింది. బట్ ఇలాంటి ఎక్స్టెండర్ ని పెట్టుకొని మనం ఎక్కువ USB పోర్ట్స్ అయితే చేసుకోవచ్చు. ప్రతి టీవీలో మెయిన్ గా చూసేది డిస్ప్లే. సో ఒక టీవీ డిస్ప్లే మంచిదా కాదా, ఏ ఆస్పెక్ట్స్ లో బాగుంది, ఏ ఆస్పెక్ట్స్ లో బాగాలేదని జడ్జ్ చేయడానికి డిస్ప్లేని నేను 4 పారామీటర్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పారామీటర్ ప్యానల్. ఈ టీవీలో యూజ్ చేసిన ప్యానల్ 8-bit FRC VA DLED QLED ప్యానల్. బేసిక్ గా ఇది ఒక VA ప్యానల్, IPS ప్యానల్ అయితే కాదు. రెండిటికి ఓన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. చిన్న కంపారిజన్ డిస్ప్లే మీద వదిలేస్తాను, ఒకసారి వీడియో పాజ్ చేసి చెక్ చేయండి. ఈ ప్యానల్ DLED అండ్ QLED కాంబినేషన్ తో చేశారు. రెగ్యులర్ LED ప్యానల్ టీవీస్ లో 2 sides or 4 sides బ్యాక్ లైట్ ని మాత్రమే యూజ్ చేస్తారు. అందుకే కొన్ని టీవీస్ లో స్క్రీన్ బ్లీడింగ్ ఆర్ మిడిల్ లో బ్రైట్నెస్ లాస్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ చూస్తాము. బట్ DLED టెక్నాలజీలో ప్యానల్ లోపల మల్టిపుల్ LED స్ట్రిప్స్ ని డైరెక్ట్ గా చేయడం వల్ల రెగ్యులర్ LED తో కంపేర్ చేస్తే ఈ DLED ప్యానల్ బెటర్ బ్రైట్నెస్ కంట్రోల్ ఆఫర్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం QLED టెక్నాలజీ ఇవ్వడం వల్ల ఈ ప్యానల్ బెటర్ కలర్ అక్యురసీ అండ్ బెటర్ HDR పర్ఫార్మెన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ ప్యానల్ లో FRC టెక్నాలజీని కూడా యూజ్ చేశారు. ఈ టెక్నాలజీ వల్ల 8-bit ప్యానల్ అయినప్పటికీ 10-bit కలర్స్ షో చేస్తుంది. అంటే డిస్ప్లేలో కలర్స్ ఇంకా బెటర్ ఉంటాయి. ఇది HDR ప్యానల్. పీక్ HDR బ్రైట్నెస్ 600 nits వరకు వెళ్తుందని స్పెసిఫికేషన్స్ లో వీళ్ళు మెన్షన్ చేశారు. బట్ నేను టెస్ట్ చేసినప్పుడు HDR లో మాక్సిమం 394 nits వరకు రీచ్ అయింది. రెగ్యులర్ కంటెంట్ లైక్ టీవీ, యూట్యూబ్, నాన్ HDR కంటెంట్ చూసేటప్పుడు 200 to 300 nits మధ్యలో ఫ్లక్చుయేట్ అయితే అవుతుంది. రెగ్యులర్ యూసేజ్ లో బ్రైట్నెస్ పరంగా మేజర్ ప్రాబ్లం అయితే ఏం అనిపించలేదు. అండ్ నేను డైరెక్ట్ సన్లైట్ తగిలే రూమ్ లో కూడా పెట్టాను, అంటే విండో పక్కకు పెట్టి చూసాను. పెద్ద ఎఫెక్ట్ అయితే అవ్వలేదు. బ్రైట్నెస్ పరంగా టీవీ అయితే బాగానే ఉంది. డిస్ప్లే డిపార్ట్మెంట్ లో నాకు మేజర్ గా డ్రాబ్యాక్ అనిపించింది. వీళ్ళు క్లెయిమ్ చేసిన ఆ 600 nits HDR బ్రైట్నెస్ నేను ఎన్నిసార్లు ట్రై చేసినా రీచ్ అవ్వలేదు. మాక్సిమం 394 nits వరకే వెళ్తుంది. అండ్ ఇంకొకటి, ఈ టీవీలో 120 Hz గేమింగ్ మోడ్ అని ఇచ్చారు. అది ఓన్లీ 55 and 65 inch మోడల్స్ కి మాత్రమే ఉంది. అది కూడా 4K లో రావట్లే. 1080p లోనే 120 Hz గేమింగ్
గేమింగ్ చేయొచ్చు. సెకండ్ పారామీటర్ కాంట్రాస్ట్. ఇందులో 5000:1 కాంట్రాస్ట్ రేషియో ఉంది. డీప్ బ్లాక్స్ అండ్ షాడో పార్ట్ లో కూడా డీటెయిల్స్ చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. మీరు డార్క్ రూమ్ లో ఆర్ నైట్ టైమ్ లో వితౌట్ ఎనీ లైట్ టీవీ చూస్తుంటే ఎక్సలెంట్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో నచ్చితే ఒక లైక్ వేసి సపోర్ట్ చేయండి. థర్డ్ పారామీటర్ కలర్స్. ఈ డిస్ప్లే 100% sRGB అండ్ 91% DCI P3 కలర్ గ్యామెట్ తో వస్తుంది. 91% ఆఫ్ ద కలర్స్ అక్యురేట్ గా ప్రొడ్యూస్ చేస్తుంది. రిమైనింగ్ 9% కలర్స్ ని వీళ్ళు కొంచెం ట్యూనింగ్ చేసి తీసుకొచ్చారు. దీనివల్ల ఈ టీవీలో ఏదైనా బ్లూ కలర్ స్క్రీన్ వచ్చినప్పుడు చాలా పంచిగా అండ్ షార్ప్ బ్లూ లాగా అనిపిస్తుంది. ఓవరాల్ కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఈవెన్ మన పర్సన్స్ స్కిన్ టోన్స్ కూడా ఎక్కడ సాచురేషన్ పెంచినట్టు అనిపించట్లేదు. చాలా బాగా ట్యూన్ చేశారు. ఫోర్త్ పారామీటర్ పిక్చర్ క్వాలిటీ. డైనమిక్ రేంజ్ చాలా బాగుంది. కలర్స్ చాలా న్యాచురల్ గా ఉన్నాయి. షార్ప్నెస్ కూడా ఎనఫ్ అనిపించింది. కొన్ని బడ్జెట్ టీవీస్ లో మోషన్ సీక్వెన్స్ వచ్చినప్పుడు బ్లూమింగ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా, ఈ టీవీలో అలాంటి బ్లూమింగ్ ఎఫెక్ట్ ఎక్కడ నోటీస్ చేయలేదు. స్పోర్ట్స్ ఛానల్స్ లైక్ క్రికెట్ అండ్ యాక్షన్ మూవీస్ చూస్తున్నప్పుడు మోషన్ బ్లర్ లాంటివి కూడా నేను ఎక్కడ నోటీస్ చేయలేదు. ఇది విఏ ప్యానెల్ అయినప్పటికీ వ్యూయింగ్ యాంగిల్స్ చాలా బాగున్నాయి. నార్మల్ క్వాలిటీ విఏ ప్యానెల్స్ లో టీవీకి స్ట్రైట్ గా కాకుండా కొంచెం సైడ్ నుంచి చూసినప్పుడు కలర్స్ వాష్డ్ అవుట్ గా అండ్ నెగిటివ్ ప్రొఫైల్ లో కనిపిస్తాయి. బట్ ఈ టీవీలో మంచి క్వాలిటీ ప్యానెల్ యూజ్ చేశారు కాబట్టి నేను కంటెంట్ చూస్తున్నప్పుడు వ్యూయింగ్ యాంగిల్స్ పరంగా ఏ యాంగిల్లో కూర్చొని చూసినా కానీ కలర్స్ లో ఎటువంటి ఇష్యూ అయితే అనిపించలేదు. మరీ సైడ్ కి వెళ్తే తప్ప మనము నార్మల్ గా చూసేటప్పుడు ఎలాంటి ఇష్యూస్ అయితే అనిపించలే. ఈ టీవీ HDR, HDR10, HDR10+, HLG అండ్ డాల్బీ విజన్ సపోర్ట్ తో వస్తుంది. అన్ని మేజర్ ఓటీటీ స్ట్రీమింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేసి టెస్ట్ చేశాను. నెట్ఫ్లిక్స్ లో HDR సపోర్ట్ ఇవ్వలేదు. బట్ మూవీస్ చూస్తున్నప్పుడు డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మాస్ యాక్టివేట్ అవుతుంది. సీన్ కి తగ్గట్టు డిస్ప్లే కలర్స్ అడ్జస్ట్ చేసుకుంటుంది. ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. అమెజాన్ ప్రైమ్ లో HDR కంటెంట్ ప్లే చేసుకోవచ్చు. డార్క్ సీన్స్ ఉన్న మూవీస్ చూస్తుంటే ఆ కలర్ సాచురేషన్ లెవెల్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇంకా సోనీ లివ్, ZEE5 అండ్ ఆహా కూడా చెక్ చేశాను. వాటిలో కూడా కంటెంట్ వాచింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఓవరాల్ గా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో కంటెంట్ చూసినా కూడా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. బట్ ఈ టీవీలో నాకు 2 డ్రాబ్యాక్స్ అనిపించాయి. యూట్యూబ్ లో 4K HDR వీడియోస్ 60 FPS లో మరీ అంత స్మూత్ గా ప్లే అవ్వట్లేదు. టీవీ కొంచెం లాగ్ అయినట్టు అండ్ రిమోట్ యూజ్ చేస్తుంటే కూడా స్లైట్ గా డీలే అయినట్టు అనిపిస్తుంది. బట్ 2K సెట్టింగ్స్ లో సేమ్ వీడియోని ప్లే చేస్తుంటే రిమోట్ రెస్పాన్సివ్ ఉంది అండ్ వీడియో కూడా స్మూత్ గా ప్లే అవుతుంది. సెకండ్ డ్రాబ్యాక్ వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ ఉంది. ప్రైమ్ వీడియోలో HDR కంటెంట్ ప్లే అవుతుంది. బట్ నెట్ఫ్లిక్స్ లో HDR కంటెంట్ ప్లే అవ్వట్లేదు. HDR నెట్ఫ్లిక్స్ లో కూడా ఇచ్చుంటే బాగుండి అనిపించింది. ఒకవేళ టీవీకి సెటప్ బాక్స్ పెట్టి యూజ్ చేసినా కానీ మంచి అప్స్కేలింగ్ లెవెల్స్ ఉన్నాయి. పాత సినిమాలు, సీరియల్స్ లేదా న్యూస్ చూసే వాళ్ళకైనా పిక్చర్ క్వాలిటీ చాలా నీట్ గా అప్స్కేల్ అయి కనబడుతుంది. ఇన్ కేస్ మీ దగ్గర HD సెటప్ బాక్స్ ఉంటే పిక్చర్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ వస్తుంది. 720p వీడియోస్ ని కూడా 2K వీడియోస్, నియర్లీ 2K వీడియోస్ లాగా చేసి చూపిస్తుంది. 2K అంటే మరీ ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. నార్మల్ క్వాలిటీ కన్నా చాలా బాగా అప్స్కేల్ చేసి పిక్చర్ ని ఇంప్రూవ్ చేసి చూపిస్తుంది. అండ్ పెన్ డ్రైవ్ లో కూడా అప్స్కేలింగ్ బాగా వర్క్ అవుతుంది. పర్ఫార్మెన్స్ కోసం ఇందులో AIPQ Pro Gen 3 ప్రాసెసర్ ని యూజ్ చేశారు. 4 కోర్ ప్రాసెసర్ ఇది. మిగతా హార్డ్వేర్ స్పెక్స్ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. రియల్ లైఫ్ పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగుంది. ఒకటే ఇష్యూ ఇందాక చెప్పాను కదా, 4K HDR వీడియోస్ యూట్యూబ్ లో 60 FPS లో ప్లే చేస్తుంటే కొంచెం లాగ్ అవుతుంది. అది తప్ప మిగతా UI లో ఎక్కడ కూడా నాకైతే లాగ్ అనిపించలేదు. సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఈ టీవీ గూగుల్ OS తో వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 12 అండ్ May 2024 సెక్యూరిటీ ప్యాచ్ తో వస్తుంది. నేను కొన్నప్పటి నుంచి ఒక ఇంప్రూవ్మెంట్ అప్డేట్ కూడా వచ్చింది. బట్ అప్డేట్ లో నాకు అంత మేజర్ ఇంప్రూవ్మెంట్స్ అయితే కనిపించలే. మాక్సిమం డైలీ యూజ్ చేసే యాప్స్ అన్ని కూడా ప్రీలోడ్ చేసి ఇస్తున్నారు. ఇంకా యాప్స్ ఏమైనా కావాలంటే మనం ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్ గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. 2GB RAM 32GB స్టోరేజ్ తో వస్తుంది కాబట్టి UI చాలా స్మూత్ గా ఉంది. ఎక్కడ కూడా చిన్న లాగ్ నోటీస్ చేయలేదు. ఈ ప్రైస్ కి ఈ బడ్జెట్ లో వేరే టీవీస్ చూసుకుంటే మాక్సిమం 16GB స్టోరేజ్ వరకే ఇస్తారు. బట్ ఇందులో మనకు
32GB స్టోరేజ్ అయితే ఇచ్చారు. కనెక్టివిటీ పరంగా ఈ టీవీ వైఫై 5 డ్యూయల్ బ్యాండ్ వైఫై అండ్ బ్లూటూత్ 5.0 తో వస్తుంది. వైఫై కనెక్టివిటీలో ఎక్కడ కూడా ప్రాబ్లం నోటీస్ చేయలేదు. వైఫై స్పీడ్స్ బాగానే ఉన్నాయి. నాకైతే 155 Mbps వరకు రీచ్ అయింది అండ్ నెట్వర్క్ స్ట్రెంత్ కూడా బాగానే క్యాప్చర్ చేసింది. ఇందులో ఓంక్యో 2.1 ఇంచ్ 30W స్పీకర్స్ విత్ బిల్ట్ ఇన్ సబ్ ఊఫర్ తో ఇచ్చారు. ఈ స్పీకర్స్ డాల్బీ అట్మాస్ అండ్ DTS:X సపోర్ట్ తో వస్తున్నాయి. ఆడియో క్వాలిటీ చాలా లౌడ్ ఉంది. 100% వాల్యూమ్లో 113 dB వరకు రీచ్ అయింది. నార్మల్గా 50% వాల్యూమ్లో కూడా చాలా లౌడ్గా ఉంది టీవీ. 50% కాదు, మీరు 30%, 20-30%లో కూడా మూవీస్ని లౌడ్గానే చూడొచ్చు. బట్ 100% వాల్యూమ్లో స్లైట్గా వైబ్రేషన్స్ అయితే నేను ఫీల్ అయ్యాను. ఈ టీవీలో సౌండ్ డీసెంట్ ఉంది, మరీ ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. ఇది మనకు డాల్బీ అట్మాస్ అంతా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఒక మంచి సౌండ్ బార్ తీసుకుంటే టీవీ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది. అండ్ బెస్ట్ సౌండ్ బార్ సజెషన్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా, వన్స్ చెక్ చేయండి. వారంటీ అండ్ సర్వీస్ సెంటర్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళకి అక్రాస్ ఇండియా 450 సర్వీస్ సెంటర్స్ ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు. ఇక ఫైనల్ వెర్డిక్ట్కి వెళ్ళకన్నా ముందు ఈ టీవీ బ్రాండ్ స్పాన్సర్ అయితే చేయలేదు, నేను కొని రివ్యూ చేస్తున్నాను. ఇదే కాదు, మన ఛానల్లో మ్యాక్సిమం ప్రోడక్ట్స్ మనం కొనే రివ్యూ చేస్తాము. మన కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఏమైనా ప్రోడక్ట్స్ కొనే ప్లాన్ ఉంటే కింద ఈ టీవీతో పాటు బెస్ట్ టీవీ లింక్స్ ఉంటాయి, అక్కడ నుండి అయితే పర్చేస్ చేయండి. మన ఛానల్కి కొంతవరకు హెల్ప్ అయితే అవుతుంది. అండ్ టీవీస్, ల్యాప్టాప్స్, మొబైల్స్ మీద ట్రూ ప్రైస్ డ్రాప్ అయినప్పుడు అంటే మంచి డిస్కౌంట్లో వచ్చినప్పుడు మన డీల్స్ గ్రూప్లో పోస్ట్ చేస్తాము. ఓన్లీ క్వాలిటీ డీల్స్ మేము అక్కడ పోస్ట్ చేస్తాము. సో జాయిన్ అయ్యి అక్కడ యాక్టివ్గా ఉండండి, మంచి ఆఫర్స్ వస్తే మీకు తెలుస్తాయి. ఇక ఫైనల్ వర్డిక్ట్కి వస్తే ఈ టీవీ నేను ఫస్ట్ సేల్లో పర్చేస్ చేశాను. ఇందులో మనకు 43 ఇంచ్ నుంచి 65 ఇంచ్ వరకు మోడల్స్ ఉన్నాయి. బట్ నేను 50 ఇంచ్ మోడల్ని 33,000లో పర్చేస్ చేశాను. ఇప్పుడు కూడా ప్రైస్ 35-36,000 అలానే వస్తుంది 50 ఇంచ్ది. దీంట్లో ఉన్న మైనస్ పాయింట్స్ మీకు అంత పెద్దగా ఇంపాక్ట్ కావనిపిస్తే ఈ టీవీని అయితే పర్చేస్ చేయొచ్చు. నాకైతే ఈ బడ్జెట్ పరంగా ఇది బెస్ట్ QLED టీవీ అనిపించింది. ఈ టీవీకి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నాడో కింద కమెంట్స్లో అడగండి, మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం.